భాగవతాన్ని తెలుగులో మనకి అందిస్తూ భాగవతం అనేటువంటిది వ్యాసుడు ఇచ్చినటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. పోతనామాచ్యుడు, భాగవతము తెలిసి పలుకుట చిత్రము, శూలికైన తమ్మిచూలికైన విబుధవరుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని ఒక మాట చెప్పాడు. భాగవతం తెలిసి పలుకుట చిత్రము అన్నాడు. అదే ఒక విశేషం. అంటే భాగవతం పలకడం అనేటువంటి అందుకనే మరణాడు పలికించేవాడు రామభద్రుడు అన్నాడు. అది మనం తెలిసి మనంతట మనం పలికేటువంటిది కాదు. ఆ భగవంతుడు పరమాత్మ పలికిస్తే ఆయనే పలుకుతాడు, అది మనం పలుకుతున్నాం అనుకుంటాం. అందుకని తెలిసి మన తెలివిగా అంది మనం తెలిసి పలకడం అనేటువంటిది చిత్రము అన్నాడు. అక్కడ అంటారు మాస్టర్, తెలిసి పలుకుట కష్టం అనలేరు, చిత్రం అన్నాడు అని. తెలిసి పలుకుట కష్టమైతే ఎలా పలుకుతాం, ఎవరు పలకలేరు. కానీ కష్టం కాదు, చిత్రము అన్నాడు ఆయన. ఎవరికి మనకే కాదు, శూలికైనా అంటే శివుడికైనా సరే, తమ్మి చూలికైనా బ్రహ్మకైనా సరే. బ్రహ్మ మీద మన భాగవతం మొట్టమొదట ఉపదేశం పొందినటువంటిది బ్రహ్మ. నారాయణుడి దగ్గర నుంచి బ్రహ్మ మొట్టమొదట భాగవతాన్ని ఉపదేశం పొందాడు ఆయన. ఆ ఉపదేశాన్ని మళ్ళీ ఆయన నారదులకి ఇచ్చాడు. నారదులు ఆయన వ్యాసులకి ఇచ్చారు. అక్కడి నుంచి పరంపరగా వీళ్ళందరికీ వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం. ఇదంతా కూడా తెలిసి పలకడం అనేటువంటిది చిత్రం. అయితే విబుధవరుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నాడు. అంటే ఎప్పుడు కూడా ఈ భాగవతం అనేటువంటిది విన్నంత, అంటే ఒక పెద్ద మహాప్రవాహం ఒక ధారవలే పడుతుంటే అందులో ఎంత నీళ్లు మనం తెచ్చుకోగలం అంటే ఎంత మన పాత్ర పడుతుందో అంత తెచ్చుకోగలం. అందుకని ఎంతవరకు మనం వినగలం, విన్నంత కన్నంత ఎంతవరకు చూడగలం, అప్పుడు తెలియవచ్చినంత, అంటే అది ఒక సోపానంగా చెప్పాడనమాట. తేటపరత్వం అన్నాడు. అలాగా ఈ భాగవతం అనేటువంటిది నారాయణుడు బ్రహ్మకి మొట్టమొదటి ఉపదేశించినటువంటిది. మరి నారాయణ బ్రహ్మకు ఉపదేశించంటే ఈ మొత్తం ఈ భాగవతం అంతా ఈ గ్రంథమే భాగవతం అనుకున్నాం అనుకోండి. మరి అదేమిటండి ఈ గ్రంథం అంతా ఇలాగ నారాయణ ఉపదేశించాడా బ్రహ్మకి అని పొరపాటు పడతాం. భాగవతం అంటే ఈ గ్రంథం కూడా భాగవతం అయింది. ఎందుకంటే ఈ గ్రంథం అంత విస్తారంగా ఉన్నప్పటికీ ఆ ఇచ్చినటువంటి భాగవతం అనేటువంటి దాని యొక్క అనుభూతినే అందరి యొక్క అనుభూతిగా ఇందో ఇవ్వబడినటువంటిది. కాబట్టి భాగవతం గ్రంథం కూడా భాగవతం అయింది. కానీ ఈ గ్రంథమే భాగవతం కాదు. అంటే ఎలాగైతే మనకి భగవద్గీత గురించి మాస్టర్ గారు మనకి ఒక విషయం చెప్పారు. మనం చాలామంది ఏమనుకుంటామంటే భగవద్గీతలో ఇన్ని శ్లోకాలు 700 శ్లోకాలు పైన ఉన్నాయి కదా, కొంచెం ఇవన్నీ కూడా ఇన్ని శ్లోకాలు ఇలాగా చెప్పేసుకున్నారని ఉంచుని మన కురుక్షేత్ర నాటకంలో పడ్డ చూసేవాళ్ళం మన చిన్నప్పుడు, ఆ పద్యాలు చెప్పుకుంటున్నట్టుగా. అలాగా ఈ కృష్ణుడు అర్జునుడు ఇవన్నీ ఇలాగ మాట్లాడేసుకున్నారంటే కాదు నాయన, అది యుద్ధభూమిలో, పైగాను యుద్ధభూమిలో ఉభయోరు సేనయోరు ఉభయోరు మధ్య స్థాపయత్వ రథం ఉత్తమం అని చెప్పాడు కదా. 2 సేనల మధ్యలోనూ రథం నుంచోబెట్టమని నుంచోబెట్టాడు.
ఓ పక్కన వాళ్ళిద్దరూ అందరూ విలంబులు తీసుకుని సిద్ధంగా ఉన్నారు, ఒకళ్ళతో యుద్ధం చేయడం మధ్యలో ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ తాపీగా నుంచుని చెల్లియో మన ఇదమని మన అదే ఆ పద్యాలను చదువుకుంటారు కూర్చుని. అందుకని అలా కాదు, ఆయన శ్రీకృష్ణుడు అర్జునుడికి విషాదం ఆ క్షణంలో కలిగింది. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ఆయన విషాదం పోయేట్టుగా ఉపదేశం చేశాడు. అది ఇన్ని శ్లోకాలని చెప్పక్కర్లేదు. మరి ఇన్ని శ్లోకాలు భగవద్గీతలో వచ్చాయండి. ఈ శ్లోకాలన్నీ వేదవ్యాసుల వారు మనకు అర్థం అవడం కోసం ఆ ఉపదేశాన్ని, ఏ ఉపదేశం అయితే అర్జునుడికి ఇవ్వబడిందో ఆ ఉపదేశాన్ని మనకు అర్థం అవడం కోసం అంత విస్తారంగా ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా మనం పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే భాగవతం అంటే ఇంత గ్రంథం విస్తారంగా 12 స్కంధాల్లో ఇచ్చినటువంటిది. అలా ఇస్తేనే మనకు మళ్ళీ మాస్టర్ గారు దిగొచ్చి రహస్య ప్రకాశం ఇస్తేనే అయినప్పటికీ మనకు కొంత భాగం ఇదవుతుంది కదా. కానీ అక్కడ బ్రహ్మకి నారాయణ ఇచ్చినటువంటిది 4 శ్లోకాలు అనేటువంటిది అది ఇందులో ఇచ్చినటువంటిది. భాగవతం నారాయణ బ్రహ్మకు ఉపదేశించను, బ్రహ్మ నారదునకు, నారదుడు వ్యాసునకు, వ్యాసుడు సూతునకు, సూతుడు శౌనకానికి ఉపదేశించను, మరి సుఖయోగేంద్రుడికి మళ్ళీ ఉపదేశించాడు వ్యాసుడు. ఈ పరంపర ఇలా వచ్చింది. అయితే నారాయణ మొట్టమొదటి చెప్పిన 4 కదా. అది తర్వాత 14,000 శ్లోక రూపములుగా వివరింపబడింది. 14 అంటే 14,000 శ్లోకాలుగా మళ్ళీ వివరింపబడింది. ఈ 4 శ్లోకాలే. నారాయణ ఇచ్చిన 4 శ్లోకములు మూల గ్రంథమును ఈ విధముగా ఉన్నవి. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకని ఒకసారి ఈ శ్లోకాలని 4 కాబట్టి నేను అంటాను, మీరు ఒకసారి అనండి. మనందరం కూడా ఈ శ్లోకాలని ఉచ్చరించుకోవాలి. అంత నారాయణుడే స్వయంగా బ్రహ్మకిచ్చినటువంటి శ్లోకాలు ఇవి. అహమేవ అసమేవ అగ్రే నా అన్యత్ యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో అవశిష్యేత సోऽస్మ్యహం ఋతేऽర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చ ఆత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వసు భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాని అప్రవిష్ట్యాని యథా తేషు న తేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసు న ఆత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఇది ఈ 2వ స్కంధంలో 33, 34, 35, 36 శ్లోకాలు మాట ఇవి. సంస్కృత భాగవతంలో వేదవ్యాసులు ఇచ్చినటువంటి భాగవతంలో 2వ స్కంధంలో 33, 34, 35, 36 శ్లోకాలు మాట. ఈ 4 శ్లోకాలని చతుశ్లోకి భాగవతం అంటారు. అంటే భాగవతం మొత్తం ఉపదేశం ఈ 4 శ్లోకాలుగా నారదుల వారు బ్రహ్మకు ఉపదేశించారు. ఇందులో భావం ఏమిటో కూడా ఇక్కడ మాస్టర్ గారు వివరించారు. ఈ మొదటి శ్లోకం అహమేవ అసమేవ అగ్రే నా అన్యత్ యత్ సదసత్పరం పశ్చాద్ అహం యదేతచ్చ యో అవశిష్యేత సో అస్మి అహం. ఈ సృష్టికి మొదటికి ముందు చివరకు వెనుక నేనే ఉన్నాను. సృష్టి ఎప్పుడప్పుడు మొదలైంది కదా. ఈ సృష్టి మొదలైంది, తర్వాత ఎప్పుడో ఒక అంతం అవుతుంది. దీనికి ఆది అంతము ఉన్నాయి సృష్టికి. అయితే సృష్టి మొదలవక ముందు ఏముంది అని ప్రశ్న వస్తుంది మనకి.
సృష్టి అంతమైన తర్వాత ఏముంది అనే ప్రశ్న వస్తుంది. దానికి ఈయన అంటున్నాడు నారాయణుడు, ఈ సృష్టికి మొదటికి ముందు, అంటే సృష్టి మొదలవడానికి ముందు, సృష్టి అంతమైనటువంటి తర్వాత నేనే ఉన్నాను అన్నాడు. ఈ నేనే ఉన్నాను అనేటువంటిదే అసలు అక్కడ ముఖ్యమైనటువంటి అంశం. నేనే ఉన్నాను అనేటువంటి దానికి మనం వెంటనే ఆయనే ఉన్నాడు అని చెప్పుకుంటాం. ఈ అహం అనేటువంటి పదం ఉందే, అది ఒక మహామంత్రం. నేను, ఈ నేను అనేటువంటిది భగవంతుడు ఎప్పుడు ఏ అవతారంగా వచ్చినా, ఎప్పుడు ఆయన ఏం చెప్పినా కూడా ఇది నేనే. భగవద్గీతలో ఎన్నోసార్లు అని చెప్పాడు, అహం క్రతురు, నేనే యజ్ఞాన్ని అన్నాడు. అలాగే ఇంకా చాలా చెప్పాడు. అయితే వెంటనే మనం వ్యాఖ్యానం రాస్తాం, ఆయనే యజ్ఞము, ఆయనే రక్షకుడు, ఆయనే మనకి అని చెప్పి రాస్తాం. ఆయన ఎప్పుడు ఏ అవతారంలో వచ్చి ఏ భాషలో చెప్పినా, సంస్కృతంలో చెప్పినా, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పినా కూడా ఆయనే అని రాస్తాం. దాని నుంచి పుట్టే మతాలన్నీ అని చెప్పారు మాస్టర్. ఎందుకంటే కృష్ణుడిగా వచ్చినప్పుడు నేనే అని చెప్తే అదొక మతం వచ్చింది. మళ్ళీ తర్వాత ఇంకో అవతారంలో వచ్చినప్పుడు ఆయన నేనే ఐఆమ్ ది వే, ఐఆమ్ ది పాత్ అని చెప్తే ఆయన చెప్పాడు ఆయన హీఈస్ ది వే, హీఈస్ ది పాత్ అని ఇంకో మతం వచ్చింది. ఇలాగా ఆయన నేనని చెప్పినప్పుడు ఆ నేననేటువంటి మంత్రంగా మనం తెలుసుకోక నేనంటే ఒక వ్యక్తిగా మనం భావిస్తాం. అక్కడ పొరపాటు పడిపోతాం మనం. భగవంతుని కూడా మనలాగా వ్యక్తిగా భావిస్తాం. అందుకే భగవద్గీతలో అన్నాడు, అవ్యక్తం వ్యక్తమాపన్నం, అవ్యక్తమైనటువంటి వాడు నేను నన్ను కూడా వ్యక్తిగా అనుకుని భావిస్తున్నారు మీరు. మన్యతే మాం అబుద్ధయ, బుద్ధి వికసించినటువంటి వాళ్ళు నన్ను కూడా ఒక వ్యక్తిగా భావిస్తారు, అందుకని పొరపాటు పడతారు అన్నాడు. అందుకని నారాయణుడు ఇక్కడ చెప్పాడంటే నేనే ఉన్నాను సృష్టికి ముందంటే అర్థం ఈ నేను అనేటువంటి దాంట్లోనే సృష్టి వచ్చిందని అర్థం. మళ్ళీ సృష్టి అయిపోయిన తర్వాత నేనే ఉన్నానంటే నేనులోకే వెళుతుంది, నేనులోంచే బయటకు వస్తుంది సృష్టి, మళ్ళీ ఆ నేనులోకే వెళుతుంది. ఆ నేను అనేటువంటిది ఎవరు? ఆ నేను అనేటువంటిది మొత్తం అందరికీ కూడా ముందు వెనుక ఉన్నటువంటిది అంతా సమస్తము. అంతర్బహిష్ట తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్తుంది మనకి. అలాగే ఇంకో ఉపనిషత్తులో అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహిసోస్య జంతో అని చెప్తుంది. ఇవన్నిటి వల్ల మనం చెప్పేటంటే మొత్తం అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో మళ్ళీ ఎక్కడ ఉంటున్నాయో ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ 3 స్థితులు ఉన్నాయి. ముందు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో అదొక స్థితి, అంటే పుట్టుక, సృష్టి ప్రారంభం. రెండోది స్థితి, ఈ సృష్టిగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంది సృష్టి అంతా కూడా, ఈ జీవులు బ్రహ్మాండ పిండాండాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి. మళ్ళీ లయం అయిపోయిన తర్వాత కూడా ఎందులోకి లయం అవుతాయి అంటే ఆ నేను అనేటువంటిది నారాయణ స్వరూపం నుంచే వ్యక్తం అవుతాయి. మళ్ళీ అందులోనే ఉండడం కూడా మళ్ళీ అందులోకి లయం అయిపోతాయి. ఇది మనం అందుకని ఆ వెనకాల ఉన్నటువంటి నేను అనేటువంటిది ఇక్కడ మహామంత్రం. కార్యము కారణము నేనే అన్నాడు. ఎవరు కారణం అంటే ఆ నేననేటువంటిది పరమాత్మయే, నేనే అంటే ఆ నేనే ఈ నేను అనేటువంటిది మళ్ళీ చేస్తున్నాను. అది మరి అదే సోహం అనేటువంటిది మనలో పనిచేసేటువంటి, ఇందులో చాలా లాభాలు ఉంది. అందుకని ఇదంతా ఎక్స్పాండ్ చేస్తేనే భాగవతం అయింది. సోహం అంటే సహా అహం, నువ్వు ఎవరైతే అతడు అని చూస్తున్నావో అది ఎవరు? నేనే. అందుకని ఏమనుకోవాలి? అహం, నేనే, ఆ నేను అనేటువంటిది ధ్యానం చేయాలన్నమాట. అదే మనకి హంస రూపమైనటువంటి ధ్యానం అని, పరమహంస అని మనకి రకరకాలైనటువంటి నిండు చెప్తూ ఉంటారు. హంస హంస సోహం హంస, సోహం హంస సోహం హంస అని, ఇవన్నీ కూడా ఆ నేననేటువంటిదే. ఇప్పుడు నీవు తెలియగలిగినది చూడగలిగినది నేనే.
బ్రహ్మతో అంటున్నాడు. మొట్టమొదటి బ్రహ్మ కదా ఆయన దర్శనం చేసింది. నీవు తెలియగలిగినటువంటిది అంటే నువ్వు తెలుసుకోగలిగింది కూడా నేనే. దేని నువ్వు తెలుసుకునేది నన్నే తెలుసుకోవాలి, దేని నువ్వు చూసేది నన్నే, మొత్తం నేనే. తర్వాత మిగిలినది కూడా నేనే, చివరికి మిగిలినటువంటిది కూడా నేనే. అంటే ఇది ఒక పొడుపు కథలా ఉంటుంది. ఏంటది? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. చివరికి మిగిలేటువంటిది కూడా పూర్ణం, ఆ పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుడు. అందుకని అందులోంచి అన్నీ బయటకు వచ్చినా మళ్ళీ ఆయన అక్కడ అది రిమైండర్గానే ఉంటుంది ఎప్పుడు. అందులోంచి ఎంత తీసినా ఎన్నొచ్చినా ఎంత వచ్చినా అయిపోవడం ఉండదు. ఎందుకని అక్కడ ఆది లేదు అంతం లేదు, కానీ సృష్టికి ఆది అంతం ఉంది. అందుకని ఇది ఒక స్థితిలోకి వచ్చింది, మళ్ళీ అందులోంచి వచ్చింది ఉంటుంది, అందులోకి వెళుతుంది. దీనికి ఆది అంతం ఉంది, కానీ ఆ వెనుకున్నటువంటి నేననేటువంటి ఆ భగవంతుడికి ఆది అంతం లేదు. అది మొదటి శ్లోకం. అంటే ఇది మనం క్లుప్తంగా మనం చెప్పుకుంటున్నాం, కానీ దీన్ని విస్తారమే మన భాగవతం అంతా కూడా. ఆ తర్వాత రెండవ శ్లోకం, ఋతే అర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చ ఆత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథా అభాసో యథా తమః. పనికి వచ్చున్నది అని కనిపించినట్టు దానిలో నా యందు లేనిది ఏదియూ లేదు అన్నాడు. అంటే ఇది ధ్యానం చేసుకోవాల్సినటువంటిది. మనకి ఎంత చదువుకున్నా కూడా అర్థమయ్యేటువంటిది ఏమి ఉండదు. ఏమిటో అర్థం కావట్లేదంటాం, అర్థం అవ్వడానికి ఏముండదు. మనం పొద్దున్న చెప్పుకున్నామే, పంచదార తీయగా ఉంటుంది అంటే ఏమిటి అర్థమైంది? మనకి ఏమో అర్థమైంది, అర్థం అవ్వడానికి ఏం లేదు అక్కడ. తీయగా ఉంది అనేటువంటి అనుభూతి చెందడం, అనుభూతి చెందినప్పుడు తీయగా అనుభవించడమే తప్ప తీయగా ఉంది అని పంచదార వేసుకున్నటువంటి క్షణంలో అనుభూతి పొందడం అనేటువంటిది తెలుస్తుంది. కానీ ఆ పంచదార తీయగా ఉందని తర్వాత చెప్పినప్పుడు తీయగా ఉండదు. ఏమైనా అక్కడ అనుభూతి చెందినప్పుడు మనం తీయగా ఉంది అనుభూతి చెందుతాం. అయిపోయిన తర్వాత నేను అప్పుడు పంచదార స్వీట్ తిన్నానంటే చాలా తీయగా ఉంది, కానీ ఇప్పుడు నువ్వు దేని గురించి చెప్తున్నావు? అయిపోయినట్టు పాస్ట్ అని చెప్తున్నావు. లేకపోతే పంచదారండి వేసుకుంటే తీయగా ఉంటుంది అని చెప్తాం. అక్కడ ఎలాగైనా చెప్తాం, ఇలాగైనా చెప్తాం, కానీ అనుభూతి ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇది చెప్పుకోవడం తెలుసుకోవడం ఏముండదు అసలు. వాడు కూడా నోట్లో వేసుకుంటే తెలుస్తుంది అది. అయితే ఒక గంట సేపు 2 గంటల సేపు నేను బోధించానుకోండి, తీయదనం అనగా ఏమిటో అని ఏమీ ఉపయోగం లేదు. అందుకని పనికి వచ్చున్నది అని కనిపించినట్టు దానిలో నా యందు లేనిది ఏదీ లేదు అన్నాడు. నేను కాక నీకు గోచరించినది మాయ. ఇది మరొక చాలా ఇంపార్టెంట్. భగవంతుడు కాకుండా ఇంక ఏం కనిపిస్తుందో దీని పేరు మాయ అన్నారు. మరి ఈ మాయ భగవంతుడి కంటే వేరా, భగవంతుల భాగమేనా? ఇదంతా పెద్ద గోల. అందుకనే భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ నా మాయ అనేటువంటిది ఉందే అది కూడా దైవీ, దివ్యమైనటువంటిది, మామూలుది కాదు. మాయ అంటే గుణమయి, త్రిగుణములతో కూడినటువంటిది అది మాయ. ఎందుకంటే త్రిగుణములు అనేటువంటి లేదా సృష్టి లేదు. ఎందుకంటే సృష్టి అంతా త్రిగుణములతో కూడినటువంటిది అయినప్పటికీ నా మాయ కాబట్టి దైవీ, దివ్యమైనటువంటిది. దురత్యయ, దాన్ని దాటలేరు, దాన్ని దాటడం సాధ్యం కాదు. అయితే దాటడం ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు. ఎవరైతే నాకు శరణాగతులు అవుతారో వాళ్ళు ఈ మాయను దాటుతారన్నాడు. వాళ్ళ మీ మాయ పనిచేయదు. సంపూర్ణంగా ఆయన గుర్తుండి, అంతర్యామి గుర్తుండి ఆయనకు శరణాగతులు అయినటువంటి వాడి మీద మన పనిచేయదు, లేకపోతే మాయ పనిచేస్తుంది. కానీ ఈ మాయ ఆయన కంటే వేరే అంటే వేరు కాదు, నాదే అన్నాడు మాయ. ఎందుకని అయితే ఏమిటి మాయ అంటే నేను కాకుండా గోచరించినటువంటిది, భగవంతుడు అంతర్యామిని గుర్తు లేకుండా కనబడేటువంటిదే మాయ. అలా కనబడటమే మాయ. అదేగా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటిది అంతా కూడా. మన వ్యక్తులు అందరిని చూసుకుంటాం, మన ఇంట్లో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చూస్తాం, వస్తువులను చూస్తాం, వ్యక్తులను చూస్తాం. అది ఆ వ్యక్తిగా మాత్రమే మనం చూస్తాం, కానీ
ఆ వ్యక్తి అనేటువంటిది కూడా భగవంతుడు అంతర్యామి యొక్క ఇదే అనేటువంటిది మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. కానీ ఎట్లా వ్యవహారం ఎట్లా? అందుకనే నేను చాలా బుర్ర పలగొట్టుకుంటుంటారు. పారమార్థిక సత్యం, వ్యవహారిక సత్యం పండితులు బుర్రలు వారగొట్టుకుంటుంటారు. అంటే ఇంకా కాంప్లికేట్ చేసి అంటే ఎలాగ చెప్పుకోవడం ఎలా దీన్ని అంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్టు, అంతా ఇది బ్రహ్మనే. మరి సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు ఇంక బ్రహ్మ తప్ప ఇంకేం లేదన్నప్పుడు వాడి మాస్టర్ చాలా హాస్యంగా చెప్తారు. వాడు అంత బాగా తలకెక్కింటిది. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ఓ బ్రహ్మగారు తలుపు తీయండి అన్నాడు ఎవరిని? భార్యని. సర్వం కల్పితం బ్రహ్మ అన్నారు కదా అని. అబ్బా సరే ఆ తలుపు తీసింది, ఏమైంది వీడికి అనుకుంటూ తీసాక నాకు కాస్త పరబ్రహ్మ వడ్డించండి అన్నాడు. పరబ్రహ్మ వడ్డించండి అంటే అన్నం బ్రహ్మ కదా, అన్నం బ్రహ్మ, తినేవాడు బ్రహ్మ అని చెప్పాడు. అంతా బ్రహ్మ అనమాట. ఇప్పుడు ఏ పరబ్రహ్మ వడ్డించాలి వాడికి? అందుకని అదేమిటంటే నేను కాకుండా నీకు కనబడేటువంటి సమస్తం మాయ అన్నాడు. వెలుగునకు చీకటి ఎట్లో అట్లే నాయందున్న నీయందు మాయను గోచరించు. మాయ నీకు ఎలా కనిపిస్తుందంటే వెలుగు చీకటి ఉన్నాయి. వెలుగున్నట్టే ఉంటే చీకటి ఉండదు. కానీ వెలుగు ఎప్పుడైతే యాబ్సెంట్ అవుతుందో ఉన్నది చీకటే. కానీ రెండా ఇది పెద్ద దీనికి తర్కశాస్త్రం అంటే చావగొట్టుకుంటారు, బుర్రబాలు కొట్టుకుంటారు. వెలుగు చీకటి రెండా ఒకటే అని చివరికి ఏమన్నారంటే వెలుగు లేకపోవడమే చీకటి. చస్తారా మరి? చీకటి అంటే వేరే వస్తువా? ఏం లేదు. చీకటి వేరే వస్తువు అయితే వెలుగు ప్లస్ చీకటి రెండు అలా ఉండవే. చీకటిగా ఉంది, లైట్ పోయాయి అనుకోండి, చీకటిగా ఉందనుకోండి, వెలుగు లేదు కాబట్టి చీకటిగా ఉందన్నాం మనం. వెంటనే లైట్ వచ్చింది అనుకోండి, చీకటికి లేదు ఎందుకంటే వెలుగు వచ్చింది కాబట్టి. అందుకని వెలుగునకు చీకటి ఎట్లో ఇక్కడ అంతే చాలా పేచీకోర వ్యవహారం ఇది. వెలుగునకు చీకటి ఎట్లో నా యందున్న నీ యందు మాయను గోచరించును. అలాగే భగవంతుడు కనిపించాడా మాయ అనేటువంటి కనిపించదు. భగవంతుడు గుర్తు లేకపోతే ఉన్నటువంటిది మాయే. మీకు ఎట్లాగది వస్తువునకు ప్రతిబింబం ఎట్లో అట్లే చివరికి అది చెప్పారు. ఒక వస్తువు ఉంటే దానికి ప్రతిబింబం ఉంటుంది కదా మనకి. ఆ వస్తువు ప్రతిబింబం ఎట్లాంటిదో నా మాయ అట్లాంటిది అన్నాడు. ఆ ప్రతిబింబము వస్తువు వేరా ఒకటే. ప్రతిబింబం ఎలా వస్తుంది? వస్తువు లేకపోతే. వస్తువు ఉంటేనే కదా ప్రతిబింబం ఉండేది, వెనకాల షాడో ఉండేది, ప్రతిబింబం ఉండేది. అసలు వస్తువు లేకపోతే ఉండదు. వస్తువు ఉంది, దాని నీడ కూడా ఉంటుంది. నాకు నీడొద్దు వస్తువే అంటే నీ ఇష్టం కానీ వస్తువు ఉండే నీడ ఉంటుంది. నాకు మాయ ఎందుకండి? మాయ లేకుండా మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా, మాయ ఎందుకు నాకండి? నువ్వెవడు అడగడానికి? అది ఆయన ఇష్టం. ఆయన మాయతో ఆడుకుంటాడు. అది ఎందుకంటే మన మాయ రోగం పోగొట్టడానికి. అందుకే మాయ సృష్టించాడు ఆయన. అది లేకపోతే మనం ఆయన తలుచుకుంటామంటండి మనం. అలాగే 3వ శ్లోకంలో యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వసు అను ప్రవిష్టాని అప్రవిష్ఠ్యాని యథా తేషు నతేష్వహం. సృష్టియందు మహాభూతములు ఎట్లు పుట్టునో అట్లే మహాభూతములందు పెద్దవి చిన్నవి పుట్టును. అందు నేను నిండి ఉన్నట్లు కనిపించున్నవి నా యందు ఉండటం వలన కనిపించున్నవి. ఈ సృష్టిలో ఉన్నటువంటివి భూతములు ఎట్లు పుడతాయి అంటే మన పంచభూతాలు ఉన్నాయి, పృథివీ ఆపస్తేజో వాయుర్ ఆకాశాలు అనేటువంటివి. అలాగే ఈ మిగతా తత్వములు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఎట్లా పుడతాయి? అందులో పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి. వాటిల్లో ఏమి నిండి ఉంది భూతాల్లో? భూతం అంటే ఏమిటి? భూతం అంటే ప్రేత పిశాచాంతంగా, భూతం అంటే పుట్టినటువంటిది అర్థం. అందుకని దాంట్లో ఈ వీటన్నిటిలో నిండి ఉంది ఏమిటి?
భగవంతుడే. అయితే వాటన్నిటిలోనూ ఎందుకు నిండి ఉన్నాడు భగవంతుడు అంటే అవి నాయందు ఉండటం వలన అని చెప్పి అన్నాడు. దీని మాస్టర్ గారు ఇది తలబాటు అక్కడ మనకి ఉదాహరణ ఇచ్చారు. చోటులో మనం గది కట్టాం కాబట్టి గదిలో చోటు ఉంది అన్నారు. సింపుల్ ఉదాహరణ ఇచ్చారు మాస్టర్, మనకు అర్థం అవడానికి. స్ట్రైట్ గది కట్టకముందు అక్కడ చోటే ఉంది, గది కట్టిన తర్వాత గదిలో కూడా చోటే ఉంది. గదిలో చోటు ఎందుకు ఉంది అంటే చోటులో గది కట్టావు కాబట్టి. అందుకని ఈ సమస్తం యందు భగవంతుడు ఎందా నిండి ఉన్నాడంటే సమస్తం భగవంతుని ఉంది కాబట్టి అని తెలుసుకోమన్నాడు. అప్పుడు మనకి బుర్ర ఇబ్బంది లేకుండా అర్థం అవుతుందని మాస్టర్ గారు అలాంటి ఎగ్జాంపుల్ ఇస్తారు. లేకపోతే మాస్టర్ రహస్య ప్రకాశం ఇవ్వకపోతే మనకి అర్థం చాలా కష్టం, అలాంటి ఇవ్వకపోతే. అందుకని భగవద్గీతలో ఆయన కూడా చెప్పాడు, నత్వహం తేషు తే మయి, నేను వాటి యందు ఇరుక్కుని లేదురా అబ్బాయి, నేను వాటి యందు అన్నిటి యందు ఎందుకున్నానంటే అవి నా యందు ఉన్నాయి కాబట్టి అని చెప్పాడు. ఈ సృష్టి అంతా కూడా సృష్టిలో అంతర్యామిగా నేను ఎందుకున్నానంటే సృష్టి నా యందే ఉంది కాబట్టి. అది మనకు అర్థం అవ్వాలంటే ఆకాశం అనేటువంటి ఉదాహరణ తప్ప ఇంకో ఉదాహరణ పైకి రాదు. ఎందుకని భగవంతుడు ఆకాశ స్వరూపుడు. అది కూడా స్పష్టంగా చెప్పారు మనకు. ఆకాశ శరీరం బ్రహ్మ, భగవంతుడికి శరీరం ఏది ఆకాశమే. కాబట్టి భగవంతుడి యొక్క ఆకారం ఎంత ఉంది, ఆకాశం ఎంత ఉందో చెప్పగలవా నువ్వు? కాబట్టి ఆకాశమే భగవంతుడి యొక్క స్వరూపం. ఈ విధముగా నేను వాని యందు లేను, నేను దేనిలోనూ ఇరుక్కోవాల్సిన పని నాకేముంది అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు లిమిటేషన్ ఏం లేదు ఆయనకి. అందుకని అణోరణీయాన్, అణువుల్లో అణువుగా ఉంటాను. మహతో మహీయాన్, చాలా మహత్తైన పెద్దమైనటువంటి స్వరూపాల్లో అందులో అలాగా ఉంటాను నేను. అలాగా ఉండేటువంటిది నేనే, ఇలాగా ఉండేటువంటిది నేనే. ఎందుకని అది నాయందే ఉంది, ఇది నాయందే ఉంది. అక్కడ అది రహస్యం. అణువు దగ్గర నుంచి సూర్యగోళాల దగ్గర అన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆ పరమాత్మ అందులో ఇమిడి ఉన్నాయి. తర్వాత నాలుగోది ఏమన్నాడు? ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. సత్యము తెలియదలిచిన వాడు దీన్నే తానుగా వెతకవలెను. భగవంతుడు ఎప్పుడు చిన్న పేచీ కోరు వ్యవహారం పెడుతూ ఉంటాడు. దాన్ని తానుగా వెతకవలను అంటే ఎక్కడ బయట వెతుకుతాం మనం, వేరే ఒక భగవంతుడు వేరే ఉన్నాడని బయట వెతుకుతూ ఉంటాం మనం. కానీ వెతికేవాడు ఉంది కూడా ఆయనే. అందుకని తానుగా వెతకవలను. అందుకని తర్వాత మనం ప్రహ్లాద చరిత్రలో వస్తుంది, ఎక్కడున్నాడు భగవంతుడు అంటే ఎక్కడ లేడు అన్నాడు వాడు. ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళ నాన్న అడిగాడు వీడిని. ఈయన ఎక్కడ లేడు అని ప్రశ్న వేశాడు. ఇందు గలడు అంటే అందులేడను సందేహంబు వలదు అన్నాడు వెంటనే. అందుకని నువ్వు ఎక్కడున్నాడు కాదు అడగాల్సింది, ఎక్కడ లేడు అని తెలుసుకోమన్నాడు. ఆయన లేని చోటు ఎక్కడుంది అసలు? అందుకని సత్యమును తెలియజేసిన వాడు దీనినే తానుగా వెతకవలెను. సూటిగా కానీ సృష్టి యందు కానీ నన్నే వెతకుటకు యత్నింపవలెను. అంటే నువ్వు సూటిగా భగవంతుని తెలుసుకుంటా అన్నా నన్నే వెతకాలి, లేదా సృష్టి రూపంలో. అంటే ఇక్కడ రెండు రకాలు చెప్పాడు కదా. ఒకటి ఈ రూపాలు నామాలు వీటికి అతీతమైనటువంటి అవ్యక్తమైనటువంటి రూపంలోనూ భగవంతుని ఆరాధించేవాళ్ళు కొంతమంది. మన భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పాడు. అర్జునుడు ప్రశ్న వేశాడు కదా, ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు, ఇందులో ఏది ఎవరు ఉత్తమమైనటువంటి వాళ్ళని. రెండు ఏదైనా సరే నువ్వు మొత్తం భగవంతుని అవ్యక్తమూర్తిగా నువ్వు ఆరాధించినా సరే, వ్యక్తమూర్తిగా ఆరాధించినా సరే, కానీ నువ్వు ఉన్నటువంటి శరీరంతో ఉన్నావు. అందుకని ఈ రూపాలు వ్యక్తమైనటువంటి రూపం కాకుండా అవ్యక్తంగా ఆరాధించడం చాలా కష్టం అని చెప్పాడు అక్కడ. అందుకని ఇక్కడ కూడా ఏమనంటే సృష్టి యందు కానీ సూటిగా కానీ నన్నే వెతకుటకు యత్నింపవలను. అది ఈ 4 శ్లోకాల్లో ఉన్నటువంటిది చాలా క్లుప్తంగా ఇచ్చారు ఇక్కడ. దాని యొక్క ఎక్స్పాన్షన్ అంతా మనం మిగతా చెప్పుకునేటువంటి మొత్తం అంతా కూడా ఈ 4 శ్లోకాల్లో ఏది ఇచ్చారో దాని ఎక్స్పాన్షన్. ఇక్కడ ఏమన్నారంటే